నైనా నీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తా ఉన్నాను నైనా. మరి యొక్క సమయంలో ప్రభా మేమందరం కలిసి నీ వాక్యాన్ని మేము చూసుకోబోతుండగా నైనా మీరు మా మధ్యలో ఉండండి నైనా. వాక్యము మీరై ఉన్నారు ప్రభా, వాక్యము మీరే నైనా, మీరే వాక్యము నైనా. కనుక ప్రభా మీరే మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి ప్రభా. నీ బూరగా నన్ను వాడుకోండి. వాక్యాన్ని ప్రభా మరి వక్రీకరించకుండా ఉన్న సత్యాలను మేము గ్రహించి ఆత్మానుసారమైన నడిపింపు ఈ యొక్క వాక్యం ద్వారా మాకు అనుగ్రహించండి. మా హృదయాలను మంచి నెలగా మార్చండి. నీ వాక్యం మా జీవితంలో ఫలభరితంగా ఉన్నట్లు కార్యం చేయమని ఒక ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఆమేన్, హల్లెలూయా. సరే, మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామం నా వందనాలు. వాక్యాన్ని చెప్పకంటే ముందు, వాక్యాన్ని ప్రకటించకంటే ముందు ఒక ప్రశ్నతో ఆరంభించాలనుకుంటున్నాను. ప్రశ్న ఏంటంటే, మన బైబిల్లో మనం చూసుకుంటే చాలామంది గొప్ప గొప్ప సేవకులను మనము చూస్తాం, అవునా కాదు? ఈ సేవకులలో చాలా బోల్డ్గా, ధైర్యంగా, ఎవ్వరికి భయపడకుండా ఉన్న సేవకుల పేర్లు చెప్పండి అంటే ఎవరి పేరు చెప్తారు? భయపడకుండా, ధైర్యంగా. పౌలు, మంచి మాట. ఇంకా దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని శిష్యులు అనబడుతున్న వారు ఎవరు? స్టెఫెను. ఇంకా చెప్పండి, త్వర త్వర ఒక్కొక్కరు ఫాస్ట్గా చెప్పండి. ఇంకెవరు ఉన్నారు? పాత నిబంధన, కొత్త నిబంధన, ఏదైనా. ఎలైజా భయపడకుండా కదా, ప్రవక్తలతో కూడా, అక్కడ అబద్ధ ప్రవక్తలతో, రాజులతో పోరాడినవారు. ఇంకా మోషే భయపడకుండా ఫరో దగ్గరికి వెళ్ళాడు కదా. దాని తర్వాత పేతురు కూడా, యోహాన్లు కూడా అక్కడికి వెళ్ళేసి ఏమన్నారంటే, మేము మీకు విధేయత చూపించడం కంటే దేవునికి విధేయత చూపించడము చాలా అవసరం, ఆయనకు లోబడడం చాలా అవసరమని చెప్పారు కదా. ఏలియా, ఎలీషా, ఇంకా ఎవరున్నారు? 12 మంది శిష్యులలో అందరూ మరి మరణానికి భయపడకుండా కదా, మరణానికి సిద్ధపడి దేవుని కొరకు ముందుకొచ్చిన వాళ్ళు ఉన్నారు కదా. మరి ఈ సమయంలో మనము గత ఒక 2 వారాలుగా మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాలన్న గురించి మాట్లాడుకుంటూ ఆయనను గొప్ప విషయం, ఆయనలో ఉన్న మంచి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఎవరికి భయపడలేదు, వణకలేదు, భయపడకుండా ఆయన సేవను కొనసాగించినట్టు మనము చూస్తూ ఉన్నాం కదా. ఆయన లాంటి సేవకులు ముందుకు రావాలి, ఆయన లాంటి విశ్వాసం మనకు ఉండాలి, ఆయన ద్వారా మనం ఈ విషయాన్ని నేర్చుకోవాలి అన్న విషయాన్ని మనము తరచుగా అనేక మంది మాట్లాడడం మనము వింటూ ఉన్నాం కదా. సో కాబట్టి మన క్రైస్తవులు అన్నబడ్డ వాళ్ళం మనము పిరికి వాళ్ళము కాదు. హల్లెలూయా. పిరికి వాళ్ళము కాదు. వాక్యం సెలవిస్తూ ఉంది ఏంటంటే, దేవుడు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ ధైర్యము గల ఆత్మనిచ్చాడని. హల్లెలూయా. ఏమిచ్చాడు మనకు? ధైర్యం గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు, పిరికి ఆత్మను మనకు దేవుడు ఇవ్వలేదు. ఓకే. సో కాబట్టి ఈరోజు ఒక సత్యం ఏంటంటే, వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రతి విశ్వాసి ధైర్యం గల్లవాడే. ప్రతి విశ్వాసి, సేవకులే కాదు, ప్రతి విశ్వాసి ఏంటి? ధైర్యము గల వాడు. దేవుడు అట్టి కార్యం చేశాడు. ఏమంటున్నాడు? ఆయన పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ ఏమి ఆత్మనిచ్చాడు? ధైర్యం గల ఆత్మనిచ్చాడు. అంటే మనము ధైర్యం కనపరచడానికి మన సామర్థ్యత సరిపోదని తెలిసి, మన బలము సరిపోదని తెలిసి, మన జ్ఞానము సరిపోదని తెలిసి దేవుడే తన ఆత్మనిచ్చి మనల్ని ఏం చేశాడు? బలపరిచి ఏం చేశాడు? మనకు ధైర్యం గల ఆత్మనిచ్చాడు. అందుకే వాక్యంలో సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు వెయిట్ చేయండి అని ఉంటుంది అక్కడ వాక్యంలో. ఆత్మను పొందుకున్న తర్వాతనే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాతనే మీరు బలం పొందుకుంటారు. ఆ బలం పొందుకున్న తర్వాతనే మీరు యూదయ, యెరూషలేము, సమరయ సమస్త లోకానికి వెళ్ళి సువార్త అనేది ప్రకటిస్తారు, సువార్తను తెలియజేస్తారని వాక్యంలో ఉంది. అర్థమవుతుందా? సో కాబట్టి మనం ఆత్మలో ఉన్నంత వరకు మనము బలం పొందుకుంటాం, ధైర్యం పొందుకుంటాం. ఆ ధైర్యంతోనే మనం ముందుకెళ్తే తప్ప
లోకం మారదు, సువార్త అనేది వ్యాపించదు. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు ఏమని చెప్తా ఉన్నాడంటే మనం అందరము ధైర్యం గల వాళ్ళమే, ఎందుకంటే దేవుడే ఆ ధైర్యంతో మనల్ని నింపుతున్నాడు. కాకపోతే మనము ఆ ఆత్మకు లోబడకుండా, ఆ ఆత్మకు దూరంగా ఉండి ఆత్మాధీనంలో ఉండలేము గనక మనం ఆ ధైర్యాన్ని వ్యక్తపరచలేకపోతున్నాం. సో బైబిల్లో మీరు చూసుకుంటే ఏ సేవకుడు కూడా పిరికివాడు కాదు. ఒకానొక సమయంలో ఏలియా గొప్ప ధైర్యాన్ని కనపరిచి జెజబేల్ అనే రాణికి భయపడి పిరికితనాన్ని కనపరిచినప్పుడు దేవుడు ఆయనను మళ్ళా ఆయనను బలపరిచి ఆత్మలో బలపరిచి మళ్ళా ఆ ధైర్యము దయచేశాడు. గమనించండి, ఇక్కడ ఏంటంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే స్వాభావికంగా ఏలియా ధైర్యవంతుడు కాదు, పిరికితనాన్ని ఆయన మరొకసారి కనపరిచాడు. అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు, మరలా ఆయనను బలపరిచి మరలా ఆయనను ముందుకు నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకోవాలంటే ఆత్మ దేవుడు మన పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకుంటే మనల్ని ఇంకనూ దేవుడు ఏం చేస్తాడు, బలపరుస్తాడు. ఆ విషయాన్ని మనము ఈరోజు వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. చాలామంది సేవకుల పేర్లు మనము చెప్పుకున్నాం, కానీ చాలా మనం మర్చిపోతున్న పేర్లు. మీకు ఒక 10 సార్లు మీకు అవకాశం ఇచ్చిన చెప్పని పేర్లు ఏమైనా ఉన్నాయంటే మనం చదువుకుందాము. అది యోహాను సువార్త 19వ అధ్యాయంలో ఉన్న పేర్లను మనం జ్ఞాపకం చేసుకుందాము. 19వ అధ్యాయంలో 2 వ్యక్తుల గురించి 19th చాప్టర్లో చెప్తా ఉన్నాడు. 38వ వచనం నుండి మనం చదువుకుందాం. 38 నుంచి 42వ వచనం వరకు మనం చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 19వ అధ్యాయము, ఓకేనా, 1938 to 42. మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదేము కూడా గోళముతో కలిపిన అగరు రమారవి 150 సేవలు ఎత్తు తెచ్చారు. అంతటా వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాలుపెట్టు మర్యాద చొప్పున సుగంధ ద్రవ్యం దాన్ని పోసి నారబట్టలు చుట్టారు. ఆయన సిలువ వేసిన స్థలంలో ఒక తోట ఉండేను. ఆ తోటలో ఎవడును ఇప్పుడును ఉంచబడని కృత సమాధి ఒకటి ఉంది. సో వాక్యంలో మనం చూసుకుంటే అన్టోల్డ్ స్టోరీ అంటారు కదా, అన్టోల్డ్ స్టోరీ అని చాలాసార్లు మీరు విన్నారేమో. అన్టోల్డ్ స్టోరీ అంటే చాలాసార్లు గొప్ప గొప్ప వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. లైక్ గాంధీ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి, భగత్ సింగ్ గురించి చెప్తూ ఉంటారు. కానీ అదే క్రమంలో కొంతమంది చిన్న చిన్న పాత్రలు పోషించినప్పటికీ పెద్ద పెద్ద ఇంపాక్ట్ మన భారతదేశం యొక్క స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళ గురించి చెప్పరు. అందుకే అన్టోల్డ్ స్టోరీ అని వాళ్ళ గురించి చెప్తూ ఉంటారనమాట. అదేవిధంగా క్రైస్తవ సేవకులలో, విశ్వాసులలో మాట్లాడుతున్నప్పుడు మనం చాలాసార్లు ధైర్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు పౌలు గురించి, ఏలియా గురించి, అందరి గురించి మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ ఈరోజు ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటే అర్మితయ అన్న ప్రాంతం నుండి వచ్చిన యోసేపు గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆయన కూడా తన ధైర్యాన్ని ఏ విధంగా కనపరిచాడు, తన విశ్వాసాన్ని ఏ విధంగా కనపరిచాడు, ఎటువంటి పరిస్థితుల్లో కనపరిచాడు. నికోదేము అన్న ఇంకో వ్యక్తి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ 2 వ్యక్తుల గురించి, ఒకటేంది అర్మితియా ప్రాంతం నుండి వచ్చిన శిష్యుడైన యోసేపు గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. అదేవిధంగా నికోదేము అన్న వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. యోసేపు అన్నప్పుడు మనం చాలాసార్లు వింటున్న స్టోరీ ఏంటంటే, కథనాలు ఏంటంటే, ఒకటి ఆదికాండంలో ఉన్న యాకోబు కుమారుడైన యోసేపు, ఇంకోటి యేసుక్రీస్తు తండ్రి అయిన యోసేపు గురించి తరచుగా మనము వింటుంటాం. కానీ ఈ యోసేపు గురించి మనము ఎప్పుడూ ఎక్కువగా వినలేదు కదా మనం. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ యోసేపు ఎవరు, ఎందుకు మరి వాక్యము ఆయన ధైర్యం గురించి, ఈరోజు ఆయన ధైర్యం గురించి మనం ఎందుకు మాట్లాడాలి అన్న విషయాన్ని మనం చూసుకుందాం. ఇక్కడ ఏమంటున్నాడు అంటే అటు తర్వాత అని వాక్యం సెలవిస్తూ ఉంది. అటు తర్వాత అంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత. గత వారం మనం చూసుకున్నాం కదా వాక్యంలో ఏమని చూసుకున్నాం, ఏ విధంగా
మరి యేసు క్రీస్తు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కాళ్ళు విరగొట్టడానికి అక్కడ సైనికులు వచ్చినప్పుడు ఆల్రెడీ చనిపోయి ఉండడం చూసి మరి ఆయనను పక్కలో పొడిచినప్పుడు ఏం గారిందని ఉంది అక్కడ? రక్తంతో పాటు నీరు కూడా గారింది. దానికి నిదర్శనం ఏంటంటే ఆయన ఆల్రెడీ చనిపోయాడు, తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు అని మనము వాక్యంలో మనము చూసుకున్నాం. అయితే ఈరోజు మనం గ్రహిస్తున్నది ఏంటంటే యేసు క్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు, చనిపోయాడు ఆల్రెడీ. ఓకేనా? మనం చూసాము ఆ వాక్యం ఏ విధంగా నెరవేరిందో, ఎన్ని ప్రవచనాలు అక్కడ 19వ అధ్యాయంలో నెరవేరబడ్డాయో మనము వాక్యంలో స్పష్టంగా చూసాం. అయితే ఇక్కడ సీన్ ఏంటంటే అక్కడ ఎవరెవరు ఉన్నారంటే శిష్యులందరూ ఉన్నారా అక్కడ? ఎవరైనా? యోహాను తప్ప ఎవరు లేరు. ఇంకా శిష్యులు లేరు, యేసుక్రీస్తు నావాలు అనుకుంటున్న వారిలో ఎవరు లేరు. మగ్దలేని మేరీ ఉంది, దాని తర్వాత తల్లి అయిన మరియా ఉంది, ఇంకా యోహాను ఉన్నాడు తప్ప ఇంకా వాళ్ళు మినాయించి ఇంకా ఎవరు లేరు. కాబట్టి అటువంటి పరిస్థితి చనిపోయాడు, అటువంటి పరిస్థితిలో చనిపోయాడు. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎక్కడ చనిపోయాడు యేసయ్య? ఎక్కడ చనిపోయాడు? సిలువలో చనిపోయాడు. సిలువలో వేలాడుతున్న యేసయ్యను ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. సమయం ఎంత అవుతా ఉంది? 3 అవుతా ఉంది. 3 గంటలు, ఓకే, 3 అవుతా ఉంది. 3 గంటలైన తర్వాత తన ప్రాణాన్ని విడిచిపెట్టినట్టు వాక్యంలో ఉంది. 3 PM చనిపోయినట్టు స్పష్టంగా వాక్యంలో ఉంది. ఓకేనా? ఇంకొకటి విషయం ఏంటంటే ఇంకొక 3 గంటలు దాటితే ఏమవుతుంది? 3 గంటలు దాటితే ఇంకో దినం ఆరంభించబడుతుంది. జూయిష్ క్యాలెండర్ ప్రకారము సూర్యాస్తమయం మొదలుకొని సూర్యోదయం వరకు ఒక దినముగా గుర్తించబడుతుంది. అర్థమవుతుందా? సూర్య అస్తమయం వరకు మొదలుకొని సూర్య ఉదయం వరకు. అర్థమవుతుందా? సో ఈ సైకిల్ అంటే ఈవినింగ్ నుండి వాళ్ళ డే స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పేది? మనకేంది 12 గంటలు అయిన తర్వాత, కరెక్ట్గా 12 గంటలు, రాత్రి 12 గంటల తర్వాత డే స్టార్ట్ అవుతుంది మనకు, అకార్డింగ్ టు అవర్ సిస్టమ్. కానీ యూదుల సిస్టమ్ ప్రకారం ఏ విధంగా ఉంది? సాయంత్రము దినము గడిచిన తర్వాత ఒక దినంగా వాళ్ళు చూస్తారనమాట. అందుకే ఆది కాండంలో మనం చదువుకుంటే, మొదటి అధ్యాయంలో మనం చూసుకుంటే దినాలను ఏ విధంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేశారంటే ఒకసారి ఆకాశం క్రిందను వారంతా సృజించిన తర్వాత అక్కడ ఏమైనుంది? అస్తమయమును 8వ వచనము చూసినప్పుడు అస్తమయమును ఉదయమును కలగగా 2వ దినం ఆయను, అస్తమయమును ఉదయమును కలగగా మొదటి దినం ఆయను, ఒక దినం ఆయను అని 5వ వచనంలో కూడా ఉంది. అంటే మొట్టమొదటిగా యూదుల క్యాలెండర్ ప్రకారం ఈ విధంగా ఉంటుంది. అయితే 3 గంటల తర్వాత ఇమీడియట్గా ఏ డే స్టార్ట్ అవబోతుంది వాళ్ళ ప్రకారము? సబాతు దినం. ఓకే, నెక్స్ట్ డే సబాతు దినం స్టార్ట్ అవబోతుంది. సో సమయం చాలా తక్కువగా ఉంది. అయితే యూదులు చంపేశారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు, చనిపోయాడు, ప్రాణం విడిచిపెట్టాడన్న సంతోషంలో వాళ్ళు ఉన్నారు. సో ఈ సమయంలో ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆకాశ పక్షులకు ఆయన యొక్క బాడీని వదిలేస్తున్నారు అన్నట్టు. ఆ ముగ్గురిని, సిలువేయబడ్డ ముగ్గురిని వదిలేస్తున్నారు. వాళ్ళు అవి వచ్చి చంపేని ఏమన్నా కానీ అని గాలికి ఆ విధంగా వదిలేస్తున్నారు. దాని తర్వాత ఇంకొక లోయ ఉంటుంది, చనిపోయిన తర్వాత ఆ లోయలోనైనా వేసేస్తారనమాట. సో ఆ విధంగా క్రూరంగా, అంటే సమాధిలో కూడా పెట్టరనమాట. సమాధిలో పెట్టాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, డబ్బులు కట్టాలి, కొంచెం ఒక ప్రక్రియ అనేది ఉంది. కాబట్టి ఇక్కడ యేసయ్యకు ఎవ్వరు లేరు కాబట్టి ఇప్పుడు ఆయన సమాధి ఏ విధంగా చేయాలనో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు. ఎవ్వరు పరిస్థితుల్లో ఎవ్వరికి కూడా వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఆధీనంలో లేదు. ఆ విధంగా కనబడతా ఉంది. యోహాను కూడా ధనవంతుడు కాదు, ఆయన దగ్గర కూడా ఏమీ లేదు. యేసయ్య కూడా ఒకసారి ఏమన్నాడంటే తనకు తలవాల్చుకోవడానికి ఒక వ్యక్తి వచ్చి నేను వెంబడిస్తా అంటే యేసయ్య ఏమన్నాడు? తలవాల్చుకోవడానికి నాకు నక్కకు బొరియలు ఉన్నాయి, అందరికి ఉన్నాయి, నాకేం లేవు అన్నాడు. అంటే యేసయ్య తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, తనని జ్ఞాపకం చేసుకుంటూ ఏమంటున్నాడు అంటే నా దగ్గర కూడా ఏమీ లేవు. యేసయ్య దగ్గర కూడా ఎటువంటి గ్రేవ్ యార్డ్ కోసం ఆయనకు ఎటువంటి స్థలము రిజిస్ట్రేషన్ అన్నట్టు ఏది లేదు. సో యేసయ్యకు తన కుటుంబానికి లేదంటే తల్లి అయిన మరియ దగ్గర కూడా
లేదు. మగ్దలేని మరియ దగ్గర కూడా లేదు. యోహాను దగ్గర కూడా లేదు. యోహాను కూడా ఏమన్నాడు? వెండి బంగారం నా దగ్గర లేదన్నాడు. అంటే ఆయన కూడా ఏందన్నట్టు? సో ఉన్న వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళు ముగ్గురు కొంతమంది ఎవరైతే ఉన్నారో సమాధి చేసే పరిస్థితిలో లేరు. పెద్ద ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆడ చనిపోతున్నాడు, వదిలేద్దామా? యేసయ్య బాడీని వదిలేద్దామా? సమాధి చేద్దాం. సమాధి చేస్తే ఎట్లా? ఆయన బాడీని తీస్తే మనల్ని కూడా వేసేసే పరిస్థితిలో ఉన్నారు. ఆయన బాడీని ఇవ్వండి అంటే కూడా పిలాతు కానీ యూదులు కానీ చంపేసే పరిస్థితిలో ఉన్నారు. కానీ పరిస్థితులు అన్నీ ఎవ్వరి ఆధీనంలో లేనప్పటికీ మనం గ్రహించాల్సింది ఏంటంటే, దేవుని ఆధీనంలో సమస్తం ఉన్నాయి. హల్లెలూయా. దేవుని ఆధీనంలో సమస్తము ఉన్నాయి. చాలాసార్లు మనం విశ్వాసంలో పొంగిపోయి, నాకే విశ్వాసం ఉంది, నాకున్న విశ్వాసం ఎవరికి లేదు, లేకపోతే తనకున్న విశ్వాసం ఒకానొకగాని సేవకునికున్న విశ్వాసం ఎవరికి లేదని కొంతమందిని మనం హెచ్చిస్తూ మనం చాలాసార్లు మనము అనుకుంటాం. ఓకేనా? కానీ అదేవిధంగా ఏలియా కూడా ఒక సందర్భంలో అనుకున్నప్పుడు ఏలియాతో ఏమన్నాడు దేవుడు? నువ్వే కాదు, నీకంటే నీలాగా ఎంతమంది సేవకులు ఉన్నారు? నాకు 7,000 మంది 7,000 మంది సేవకులు ఉన్నారు అని చెప్పాడు. హల్లెలూయా. 7,000 మంది సేవకులు ఉన్నారని చెప్పాడు. కాబట్టి అదేవిధంగా మన వాక్యంలో చూసుకుంటే మనకు కనబడుతున్న కొంతమంది సేవకులు ఎవరెవరైతే మగ్దలేని మేరే కావచ్చు, లేకపోతే విశ్వాసులు 12 మంది శిష్యులే కనబడుతున్నారు. కానీ యేసయ్య పరిచర్య ద్వారా ఎంతమంది ఇంపాక్ట్ అయ్యారు, ఎంతమంది శిష్యులు అయ్యారో తనతో ఉన్న శిష్యులకు కూడా తెలియదు అనమాట. హల్లెలూయా. తనతో ఉన్న శిష్యులకు కూడా తెలియదు. అవుట్ ఆఫ్ నోవేర్ అంటే అకస్మాత్తుగా ఒక 2 శిష్యులు ఇంతవరకు ఎప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరచని శిష్యులు ఏం చేశారు? అకస్మాత్తుగా వచ్చేసి వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరిచినట్టు ఇక్కడ వాక్యంలో ఉంది. ఇక్కడ ఎవరు వచ్చారంటే అకస్మాత్తుగా ఇంతవరకు ఎప్పుడు కనిపించని యోసేపు, అర్మతయ ప్రాంతం అని ఎప్పుడన్నా మనం వాక్య పరిచర్యలో విన్నామా? వినలేదు. అక్కడ నుండి ఎవరు వచ్చారంట? యోసేపు అన్నవాడు వచ్చాడంట. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ఇక్కడ ఎట్లా పరిచయం చేస్తూ ఉన్నాడంటే, ఈ యొక్క సేవకుని గురించి, ఈ యొక్క విశ్వాసి గురించి ఏ విధంగా చెప్తా ఉన్నాడంటే, ఏమంటున్నాడంటే, యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అర్మితయవ్ అన్న ప్రాంతం నుండి వచ్చిన యోసేపు. ఓకే, ఒక రహస్యమైన శిష్యుడు బహిరంగంగా ఈరోజు బయటికి వచ్చేసాడు. హల్లెలూయా. సో రహస్యంగా యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నా, ఇక్కడ ఏమనుంది? ఆయన ఒక శిష్యుడు అంట. రహస్యంగా విశ్వసిస్తున్న ఒక దేవుని యేసుక్రీస్తు యొక్క డిసైపుల్, ఒక ఫాలోవర్, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నాడంట. హల్లెలూయా. ఎంతో గొప్ప మాట. కాబట్టి ఈయన గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈయన అసలు ఎవరు అని త్వరగా మనం చూసుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం ఎవరన్నా చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 57వ వచనం. ఇక్కడ ఏంటంటే యూదుడైన, ఇంకేందంటే యోసేపు అనబడుతున్నాడు కాబట్టి దేవుని శిష్యుడని కూడా వాక్యంలో ఉంది. మనం ఇదివరకు చదువుకున్న వాక్య భాగం ప్రకారము ఆయన యోసేపు అంటే, ఇక్కడ ఈ యోసేపు అంటే ఎవరో? అర్మితయ అన్న ప్రాంతం నుండి వచ్చిన వాడు, యేసుక్రీస్తు ప్రభుల శిష్యుడు. మళ్ళీ ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ వచనంలో మత్తయి సువార్త 28వ అధ్యాయము 57వ వచనం ప్రకారం ఏమని చెప్తా ఉన్నదంటే, ఆయన ధనవంతుడు కూడా. ఓకే, మనం అనుకుంటున్నాము ఇంతవరకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులందరిలో చాలా బీదవాళ్ళు కదా, చాలా అవసరాలలో ఉన్నవాళ్ళు, చాలా కొదువలలో ఉన్నవాళ్ళు, చాలా బీదవాళ్ళే ఉన్నారు అని అనుకుంటున్నాం. కానీ అకస్మాత్తుగా ఈరోజు ఎవరు కనపడుతున్నారు మనకు? ఒక ధనవంతుడైన యేసుక్రీస్తు ప్రభుల యొక్క శిష్యుడు. ఈరోజు ఈ యొక్క మాట ఎంత గొప్పగా ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులను మనం ఎక్కడెక్కడ ఏ గుంపులో చూడొచ్చు? ధనవంతులలో చూడొచ్చు, భేదవాళ్ళలో చూడొచ్చు.
కదా. జ్ఞానులలో చూడొచ్చు, అవివేకులలో మనం చూడొచ్చు, చౌదరీస్లో చూడొచ్చు, బ్రాహ్మిన్స్లో మనం చూడొచ్చు, మాదిగా అంతా ప్రతి క్యాస్ట్లో కూడా మనం చూడవచ్చు, ప్రతి ట్రైబ్లో మనం చూడొచ్చు, ప్రతి భాషలో మనం చూడొచ్చు, ప్రతి రంగులో మనం చూడవచ్చు. హల్లెలూయా. అది ఇటువంటి ఖ్యాతి కీర్తి ఎవరికి ఉంది? కేవలం మన యేసయ్యకే ఉంది. కాబట్టి ఇంతమంది శిష్యులు ఉన్నారు యేసయ్యకు. మనం అనుకోవద్దు మనం కొద్దిమందే ఉన్నాం, లేకపోతే కొన్ని సమయాలలోనే కొంతమందికి అనిపిస్తున్నప్పుడు వాళ్ళే అనుకోవద్దు, మనం చాలామంది ఉన్నారు. సో ఇక్కడ ఈ ధనవంతుడంట, ఇప్పుడు యోసేపు ఎవరు ఇక్కడైనా ధనవంతుడు. ఇంకొక వచనాన్ని కూడా మనం చూసుకుందాము. ఓకే, ఆయన అదే మత్తయి సువార్త, లూకా సువార్త చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 50 నుండి 51వ వచనం వరకు. ఆశ్చర్యం ఏంటంటే ఈయన ఎటువంటి వాడంటే 4 సువార్తికులు అందరు రాశారు ఈయన గురించి. లూకా రాశాడు, మార్క్ రాశాడు, మత్తయి రాశాడు, యోహాన్ కూడా రాశాడు. 23వ అధ్యాయము 50 నుంచి 51వ వచనం వరకు. సో ఇక్కడ ఇంకా ఆయన గుణగణాలను కూడా ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు లూకా. ఏమని చెప్తా ఉన్నాడు ఇక్కడ? ఆయన ఎటువంటి వాడంట? అర్మితయ అను యూదుల పట్టణం నుండి సభ్యుడై, ఓకేనా, ఈయన ఎవరంట? ఒక సభ్యుడు, ఒక మెంబర్ ఆఫ్ కౌన్సిల్, సన్హెద్రిన్ అన్న దానికి ఒక సభ్యుడు ఆయన, ఓకేనా, ఒక సభ్యుడు. ఆ సభ్యుడు ఇంకా ఏంటంటే ఆయన అతడు సజ్జనుడు అంటే మంచివాడు. సజ్జనుడు అంటే ఏంది? మంచివాడు, స్వబుద్ధి గలవాడు, మంచివాడు అని ఇంగ్లీష్లో గుడ్ మ్యాన్ అని ఉంది, అంతేనా? దాని తర్వాత ఏమనుంది? ఆయన నీతిమంతుడై ఉండి కదా, నీతిమంతుడనై కదా, అక్కడ నీతిమంతుడు అని కూడా అక్కడ రాయబడి ఉంది కదా. సో ఇక్కడ ఇంకేమేమి చెప్తా ఉన్నది ఆయన గుణగణాల గురించి? ఇంకొక మాట ఏమనుందంటే ఆయన దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుచున్నవాడు. ఎంతమంది గురించి ఇటువంటి మాట రాయబడి ఉంది? యేసు క్రీస్తుని వెంబడిస్తున్న శిష్యుల గురించి కూడా ఈ మాట రాయబడలేదు. ఆయన ఉన్నప్పుడు, ఆయన తర్వాత వాళ్ళ విశ్వాసాన్ని గొప్పగా కనపరిచారు, కానీ ఆయన ఉన్నప్పుడు కూడా ఎవరి గురించి కూడా ఇటువంటి బిరుదు దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్న వారు అని ఎవరి గురించి రాయబడలేదు. సో యోసేపు గురించి ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఆయన అర్మితయ నుండి వచ్చాడు, ఆయన యూదుడు, మెంబర్ ఆఫ్ కౌన్సిల్ ఆయన, దాని తర్వాత ఒక ధనవంతుడు, ఆయన సజ్జనుడు, ఆయన నీతిమంతుడు, దేవుని రాజ్యం కొరకు కనిపెడుతున్నవాడు. మార్కు కూడా ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు. ఏంటంటే మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనంలో చూసుకుంటే ఆయన ఈ పనిని, అంటే ఇదైతే యేసుక్రీస్తు యొక్క బాడీని తీసుకెళ్ళడానికి వస్తున్న ఆ యొక్క సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను అభినందిస్తూ ఒక మాట అంటున్నాడు. ఏంటి ఆయన ఏం వ్యక్తపరిచాడని ఉంది? మార్కు సువార్త 15వ అధ్యాయం 43వ వచనం. ఏం చేశాడంటే అర్మితయ యోసేపు తెగించి అని ఉందా లేదా? ఓకేనా, తెగించినవాడు. ఇంతవరకు ఏం చేశాడంట? రహస్యంగా ఉన్నవాడు. ఇప్పుడు ఏం చేశాడంట? తెగించినవాడు. తెగించడానికి ఏమేమి అవసరం? భయాన్ని ఎదిరించాలా, ధైర్యాన్ని వ్యక్తపరచాలా, తన్ను తాను మొత్తము తృణీకరించుకొని ఏదైనా పర్వాలేదు అనడం. తెగించడం అంటే ఏంది? ఏదైనా పర్వాలేదు అనుకోవడం. తెగించే అంత విశ్వాసాన్ని కనపరిచిన వ్యక్తులలో ఒక వ్యక్తి పేరు ఇక్కడ రాయబడుతుంది. ఏంటంటే అర్మితయ అయిన యోసేపు గురించి. హల్లెలూయా. సో అటువంటి వ్యక్తి వాడు, ఒక కరేజియస్ పర్సన్ అని కూడా మనకు అర్థమవుతా ఉంది. దాని తర్వాత మనం చూసుకుంటే ఈ యోసేపు ఎటువంటి వాడంటే 27వ మత్తయి సువార్త 27వ అధ్యాయము మనము 60వ వచనంలో మనం చదువుకుంటే అక్కడ ఏమని ఉందంటే అదే ఓకే. దానికంటే ముందు వచనాలు కూడా చదవండి.
అయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే ఆయన సమాధినే, యోసేపుకు ఉన్న సమాధినే, ఆయన సమాధిని ఏం చేశాడంట, ఆయన కొరకు నియమించబడిన, ఆయన కొరకు కొనుక్కున్న, ఆయన కొరకు తీసుకున్న సమాధిని ఏం చేశాడంట, యేసుక్రీస్తుకి ఇచ్చేశాడంట. హల్లెలూయా. సో చూసారా, సో ఈ విధంగా ఈ యొక్క విశ్వాసాన్ని తెగించి, మరి మార్క్ భక్తుడు చెప్తున్నట్టు తెగించి యోసేపు తన విశ్వాసాన్ని, తన భక్తిని అక్కడ వ్యక్తపరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా అదే మాదిరిగా మనం చూసుకుంటే నికోదీము కూడా మనం అక్కడ ఏం చేస్తున్నాడంటే చాలా విలువైన ఆ యొక్క, ఒకసారి చదవండి నికోదీము గురించి చదవండి, యోహాను సువార్త మనం చదువుకున్న వాక్య భాగంలో. యోహాను సువార్త 19వ అధ్యాయము. సో ఇక్కడ ఏంటంటే ఎంత ఉంది అక్కడ, 180 సేర్లు కదా, ఏ బది అంటే 150 కదా. సో 150 వెయిట్ అంటే మనం చూసుకుంటే దాన్ని కొలవాలంటే 32 కేజెస్ ఆఫ్ వర్త్ ఏమిచ్చాడు అన్నది అక్కడ, సుగంధమా. సో అది అర్పించి ఆ శరీరానికి పూసి మరి ఈ విధంగా మంచిగా గొప్పగా ఒక రాజుకి ఎస్కాట్ చేసినట్టు ఆ సమాధిని తీసుకెళ్ళి అక్కడ సమాధి చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఓకేనా. సో ఇక్కడ మనం ఏమి గ్రహిస్తున్నామంటే, ఇవన్నీ సత్యాలను గ్రహిస్తూ మనం ఏం చూస్తున్నామంటే, ఈ నికోదీము కూడా ఒక సీక్రెట్ బిలీవరే, రహస్యంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్నవాడు. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఏముంటుందంటే, రాత్రి వేళ యేసయ్య దగ్గరికి వచ్చాడంట. నికోదీము కూడా ధనవంతుడే, నికోదీము కూడా ఒక సభ్యుడే, ఒక కౌన్సిల్కి, సన్హేద్రినికి ఒక సభ్యుడే, యూదుల సన్హేద్రిన్ అన్న గుంపుకి సభ్యుడే. అయినప్పటికీ ఎందుకు రాత్రి వేళ వచ్చాడంటే రహస్యంగా యేసుక్రీస్తుని కలవాలని. సో కాబట్టి ఇద్దరు రహస్యంగా ఉన్న ఈ దేవుని శిష్యులు ఇప్పుడు ఏం చేశారంట, ఏమని ఆలోచించారంట, చాలు ఇంతవరకు రహస్యంగా ఉంది చాలు, ఇంతవరకు రహస్యంగా మన విశ్వాసాన్ని కనపరిచింది చాలు, ఇక ఇప్పుడు ఈ సమయంలో మనమే యేసయ్య కొరకు నిలబడాలని ఇద్దరు వచ్చేసారంట. హల్లెలూయా. అందుకే ఈ సువార్తికులు ఆశ్చర్యపోయి వాళ్ళ గురించి ఇక్కడ లేఖనంలో రాస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. వచ్చి ఏం చేశారంటే యేసుక్రీస్తు బాడీని తీసుకోవడానికి పిలాతు దగ్గర కూడా పర్మిషన్ తీసుకున్నారంట. పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకోవడం అంటే బహుశా పిలాతు తిరస్కరిస్తే బహుశా ఈ యొక్క నికోదీమునైనా కానీ యోసేపునైనా కానీ ఖండించవచ్చు, వాళ్ళపైన కూడా శిక్ష విధించవచ్చు. కాబట్టి అటువంటి తీవ్రమైన శిక్షకు కూడా భయపడకుండా తెగించారు. ఇంకొక తెగింపు ఏంటంటే, వారు దేనికి తెగించారంటే, వారు సభ్యులు, సన్హేద్రిన్లో ఏంటి వాళ్ళు సభ్యులు, వాళ్ళ సభ్యత కూడా వాళ్ళు కోల్పోతారు. యూదుల భయానికి ఇంతవరకు వాళ్ళు బయటికి రాలేదు. ఎందుకంటే వాళ్ళకి ఏం భయం ఉండే అంటే వాళ్ళ సభ్యత, వాళ్ళ మెంబర్షిప్ అనేది వాళ్ళు కోల్పోతారు. అదేవిధంగా యూదులు దాడి చేస్తారన్న భయం కూడా వాళ్ళకుండే, వాళ్ళ ప్రాణం తీస్తారన్న భయం కూడా వాళ్ళకుండే, వాళ్ళ ఆస్తి నష్టం అవుతుందన్న భయం కూడా వాళ్ళకుండే, చాలా భయాలు ఉండే. కానీ ఈరోజు అవన్నీ తెగించి ఏం చేశారు, ముందుకు వచ్చి యేసుక్రీస్తు కొరకు అక్కడ నిలబడి ఆ కార్యాన్ని చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. సో కాబట్టి వీరిద్దరి విశ్వాసాన్ని కనపరిచి ఏం చేశారంటే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ ఒక ప్రవచనాన్ని వాళ్ళు నెరవేర్చారు. ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనాన్ని వారు అక్కడ నెరవేర్చినట్లు, దేవుడు ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేర్చడానికి వాళ్ళను వాడుకున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. హల్లెలూయా. సమాధి ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంచబడాడంట, ఆయన ధనవంతుని దగ్గర. సో ఎక్కడైతే ఆయన సమాధి చేయబడ్డాడో, కొత్త సమాధి అని మనం చదువుతున్నాం కదా, ఒక కొత్త సమాధి దగ్గర ధనవంతుడు ఓన్ చేసుకున్న సమాధినే యేసుక్రీస్తుకి ఇచ్చాడు. హల్లెలూయా. సో కాబట్టి ఈ ప్రవచనాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎవరిని వాడుకుంటూ, ఈ రహస్యంగా యేసుక్రీస్తును విశ్వసించిన, ఈ రహస్యంగా యేసుక్రీస్తుని వెంబడిస్తున్న ఈ శిష్యులను దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా.
సో ఈరోజు మనము గ్రహించాల్సిన సత్యాలు ఏంటంటే, దేవుడు మనల్ని కోరుతుంది ఒకానొకగాని సమయంలో ఇనిషియల్గా మనము రహస్యంగా దేవుణ్ణి విశ్వసిస్తామని. కానీ దేవుడు ఈరోజు ఈ యొక్క ఇద్దరి భక్తుల ద్వారా మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే, మనము బహిరంగంగా మన విశ్వాసాన్ని మనము వ్యక్తపరచాలి. ఏం చేయాలా? బహిరంగంగా మన విశ్వాసాన్ని మనము వ్యక్తపరచాలి. ఈ బహిరంగంగా వ్యక్తపరచడానికి మనం ఏం చేయాలంటే, మొట్టమొదటిగా రహస్యంగా దేవుణ్ణి మనము ప్రార్థించాలి. రహస్యంగా దేవుని దగ్గర మనము మన భక్తిని వ్యక్తపరచాలి. ఎప్పుడైతే మనము రహస్యంగా, అంటే యేసుక్రీస్తు సెలవిచ్చినట్టు మీరు ప్రార్థించినప్పుడు తలుపులేసుకొని ప్రార్థించండి, ఏకాంతంగా ప్రార్థించండి. ఎప్పుడైతే మనం ఇటువంటి ప్రార్థన జీవితం మనం కలుగుంటామో అప్పుడు మనము ఆత్మ ఆధీనంలో ఉండి ఆత్మ నింపుదల కలిగి, మన వాక్యం ఇది వరకు మనం చూసుకున్నట్టు మనకు పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ ధైర్యం గల ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఆ ధైర్యం మనం పొందుకొని ఏం చేస్తామంటే, కరెక్ట్ ఆ సమయంలో ఏం చేస్తామంటే మనం బహిరంగంగా మన విశ్వాసాన్ని మనము వ్యక్తపరుస్తాం. హల్లెలూయా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి నడిపింపు, అటువంటి ఆలోచన, అటువంటి ధైర్యము మనలో కలగజేస్తాడనమాట. హల్లెలూయా. సో కాబట్టి ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన దేశంలో ఉన్న పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. యూదులు ఏ విధంగా నికోదీమును మరి యోసేపును వాళ్ళ ఆలోచనల ద్వారా భయపెట్టారు కదా. ఎప్పుడు కూడా బహుశా నికోదీము కానీ అర్మితయైన యోసేపు కానీ వారి విశ్వాసాన్ని యూదుల ముంగట ఎప్పుడు కనపరచలేదు. ఎందుకంటే యూదులు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని చంపుదామన్న ప్లాన్సే వేస్తూ ఉన్నారు. అటువంటి ప్లాన్స్ వేస్తున్నప్పుడు వాళ్ళ విశ్వాసాన్ని వారి ఎదుట కనపరిస్తే ఏమవుతుంది, వీళ్ళను కూడా చంపేస్తారన్న భయము వీరిలో కలిగింది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి సందర్భము వాళ్ళకు రాలేదు. ఎప్పుడు భయాన్నే వ్యక్తపరిచి రహస్యంగానే వాళ్ళు ఉన్నారు. కానీ ఈ సమయంలో ఏం చేశారంటే వాళ్ళు తెగించారు. ఒకగానొక సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 7వ అధ్యాయము 50 నుండి 51వ వచనంలో చదవవలసిన అవసరం లేదు. అక్కడ కూడా నికోదీము ఏం చేస్తాడంటే, యేసుక్రీస్తుని చంపేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అంటే ఇది చట్టానికి విరుద్ధము, మన యూదుల రూల్స్కి విరుద్ధము, మన మెంబర్షిప్, మన సన్హెద్రిన్కి ఇది విరుద్ధమైనదని చెప్పేసి నికోదీము అక్కడ మాట్లాడినట్టు, యేసుక్రీస్తు పక్షంగా మాట్లాడుతున్నట్టు కాకుండా ఇండైరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడి ఆ యొక్క యేసుక్రీస్తు పట్ల వాళ్ళు వేసుకున్న పన్నాగాలు, ప్లాన్స్ని నెరవేర్చకుండా ఉన్నట్లు అక్కడ నికోదీము నిలబడినట్టు మనకు కనబడతా ఉంది. అయితే నేనేమంటున్నానంటే, ఏ విధంగా నికోదీము యోసేపు భయాందోళనకు చెందారో ఈ రోజులలో కూడా మనము భారతదేశంలో ఉన్న మనకు కూడా ఈ భయాందోళన కలిగించే సమయం వచ్చింది. ఎందుకంటే అనేకమైన రాష్ట్రాల్లో నేను వెళ్ళిన, రాజస్థాన్కి వెళ్ళినా, నేను మహారాష్ట్రకి వెళ్ళినా, నేను మన గుజరాత్కి వెళ్ళినా, ఇంకా అనేక చోట్ల ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళినా, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనం చూసినట్లయితే అనేకమైన ప్రాంతాల్లో రాష్ట్రాల్లో యాంటీ కన్వర్జన్ లా అనేది పెట్టారు. ఏంటి యాంటీ కన్వర్జన్ లా అంటే అర్థమైంది, మీరు ఇంకో మతానికి మారడానికి వీలు లేదు అని ఒక భయపెట్టే వాతావరణాన్ని అక్కడ క్రియేట్ చేసేసారు. అదే కాకుండా మనం చూస్తూ ఉన్నాము, ఎవరైతే యేసుక్రీస్తుని ఆరాధించుకొని వారి ప్రాంతంలోని వారి గృహాలలోనే దేవుణ్ణి ఉంటున్నప్పుడు కూడా వచ్చి దాడులు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా స్నేహితుల మధ్యలో కూడా ఈరోజు మన పరిస్థితులు కూడా జ్ఞాపకం చేసుకుంటే చాలా ఒక ట్రోల్ చేయడం, క్రైస్తవులు అనగానే ఏంటి, ఒక ట్రోల్ చేసుకుంటూ ఏమంటున్నారంటే, మీరు విశ్వసించేది వెర్రి వాళ్ళను, అంటే ఒక ఫూలిష్నెస్ని, యేసుక్రీస్తు దేవుడైతే చనిపోవడం ఏంటి, మీ విశ్వాసం ఏంటి, లేకపోతే చాలామంది అబద్ధ బోధకులను చూపించి టచ్ అంటే పడిపోతున్నారు, ఎగురుతున్నారు, పడుతున్నారు, చూడు మీ క్రైస్తవులు అనేవాళ్ళు ఇలా ఉంటారా అని చెప్పేసి మనల్ని కూడా చాలాసార్లు విమర్శించారు. కాబట్టి ఇటువంటి విమర్శలకు లోనవుతున్నప్పుడు మనము క్రైస్తవులమని బహిరంగంగా చెప్పుకోవడానికి కూడా మనం చాలాసార్లు సిగ్గుపడుతున్నాము, భయపడుతున్నాము. అవమానము మన పైన రానివ్వకుండా మనం ఏం చేస్తున్నామంటే మనం నోరెత్తడానికి కూడా మనము ధైర్యము చేస్తలేము. అటువంటి పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాము. ఇది మొత్తం వరల్డ్లో కూడా ఇటువంటి పరిస్థితే ఉంది. క్రైస్తవులందరికీ ఇటువంటి పరిస్థితే ఉంది. మనం చాలాసార్లు అనుకుంటాము యుఎస్లో ఉన్న కంట్రీ ఎంత బాగుంది,
అక్కడ వాళ్ళు మంచిగా వాళ్ళ విశ్వాసాన్ని కనపరుస్తున్నారని. కానీ చూస్తే అక్కడ కూడా యుఎస్లో కూడా అనేక మంది నాస్తికులుగా మారి, నాస్తికులు అంటే దేవుణ్ణి నమ్మని వారు, ఏ దేవుడు లేదనేవారు చాలామంది అయిపోయి మరి ఏం చేస్తున్నారంటే క్రైస్తవులను కూడా బాగా విమర్శిస్తున్నట్టు, వారిపైన ఉమ్మి వేస్తున్నట్టు, కొడుతున్నట్టు, టీ కాఫీలు పోస్తున్నట్టు ఎన్నో వీడియోస్ మీరు చూడవచ్చు. కాబట్టి మనం అనుకోవడానికి లేదు భారతీయుల మనము తక్కువగా ఉన్నాం కాబట్టి, కొద్ది గుంపుగా ఉన్నాం కాబట్టి మనమే ఇటువంటి శ్రమలకు లోనవుతున్నామని. కాకపోతే ఈరోజు దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుడు మనకు వాగ్దానం చేసిన ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే మనమందరం కూడా శ్రమ పడతామని. హల్లెలూయా. ఏంది? మనమందరం కూడా శ్రమ పడతాం. అయితే ఈరోజు దేవుడు ఒక వాక్యం ద్వారా మనల్ని అందరినీ ప్రోత్సహిస్తుంది. ఏంటంటే అది మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనం. ఈ వాక్యం అనేది మన జీవితంలో నెరవేరబడాలి, ప్రాముఖ్యంగా ఈ దినాలలో నెరవేరబడాలని నేను కోరుతా ఉన్నాను. ఒకసారి మనము చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 33-34 వరకు. మ్మ్. 32 నుంచి చదవండి ఒకసారి. సారీ అక్క, 32 నుంచి 32వ వచనం నుండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్న వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. సో దేవుడు ఏమంటున్నాడంటే మన విశ్వాసం అనేది రహస్యంగా ఉండడము దేవునికి ఇష్టం లేదు. దేవుడు ఏమని కోరుతున్నాడంటే మన విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకోవాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుకే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో, కేవలం మన క్రైస్తవత్వంలోనే ఇటువంటి విశ్వాసం అనేది ఉంది. ఎందుకంటే ఎవరైతే యేసుక్రీస్తుని విశ్వసిస్తారో వాళ్ళు ఏం చేయాలంట? బాప్తిజం ద్వారా వాళ్ళ విశ్వాసాన్ని ఒప్పుకోవాలంట. దాని అర్థం ఏంది? ఎవరైతే మేము మారినామో, యేసుక్రీస్తుని ఒప్పుకున్నామో, మా పాపముల కోసం ఆయన చనిపోయాడన్న నిర్ధారణ, నిరీక్షణ, నమ్మకము వస్తుందో వాళ్ళు ఏం చేయాలంట? బహిరంగంగా అందరి ఎదుట వచ్చి ఏం చేయాలంట? బాప్తిజం తీసుకొని వారి విశ్వాసాన్ని వ్యక్తపరచాలి. బాప్తిజము దేవుడు నియమించడానికి గల కారణం కూడా ఇదే. ఎందుకు? మన విశ్వాసాన్ని బహిరంగంగా చెప్పడానికి, వ్యక్తపరచడానికి. సో ప్రియులారా, అనేక సందర్భాలలో మనం బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా మన స్నేహితులలో, మన ఉద్యోగాల దగ్గర అనేక సార్లు మనం క్రైస్తవులు మనం చెప్పుకోవడానికి భయపడుతున్నాము, అవమానంగా కూడా మనము ఫీల్ అవుతున్నాం. కొంతమంది ఏమన్నా అనేసరికి మనం కూడా ఏమన్నా అంటే మన ఉద్యోగాలు పోవచ్చు, మనకున్న సాక్ష్యం పోవచ్చు, వారితో మనకున్న స్నేహం కూడా మనము కోల్పోవచ్చు అన్న విషయాన్ని ఆ తలంపులతో మనము ఏం చేయడం లేదు తెలుసా? యోసేపులాగా మనము తెగించడం లేదు. ఈరోజు మనము జ్ఞాపకం చేసుకుంటే, ప్రవీణ్ పెగడాలన్న జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఏం చేశాడంటే తెగించాడు. ఏం చేశాడు ఆయన? తెగించాడు. ఎంతమంది పిల్లలు ఆయనకు? 2 పిల్లలు. ఎంతమందిని అడాప్ట్ చేసుకున్నాడు? 12 మెంబర్స్ని అడాప్ట్ చేసుకున్నాడు. ఎంతో ఆస్తిపరుడు కదా, ఎన్నో విషయాలు కలిగి ఉన్నాడు. ఆయనకు తెలుసు, ఒకవేళ నా ప్రాణం తీస్తే నా ఆస్తిని నేను కోల్పోతా, నా కుటుంబాన్ని నేను కోల్పోతా, నా నేను స్థాపించిన సంస్థను కోల్పోతా, చాలా కోల్పోతాను అని తెలిసినప్పటికీ ఏం చేశాడు ఆయన? తెగించి ఆయన విశ్వాసాన్ని కనపరిచాడు. అది మర్డరా లేకపోతే యాక్సిడెంటా తర్వాత విషయం, కానీ బహిరంగంగా ఏం చేశాడు? తన విశ్వాసాన్ని వ్యక్తపరిచాడు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ వాక్యంలో ఏముందంటే ఆయనంటే ఒక సేవకుడు. ఆయనంటే ప్రవీణ్ పగడాల్ అనేవాడు ఒక సేవకుడు, సేవ కొరకు తనను తాను సమర్పించుకున్నాడు. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే యోసేపు, నికోదెము అనేవారు దేవుని సేవకులుగా కాదు, ఒక సాధారణమైన విశ్వాసులలాగా కనబడుతున్నారు. హల్లెలూయా. ఆ విశ్వాసులలా కనబడి ఎవరితో పోరాటం పెట్టుకున్నారు వారు? పిలాతును కూడా భయపడకుండా, పిలాతు దగ్గరికే వెళ్ళి
పర్మిషన్ తీసుకొని వచ్చా. హల్లెలూయా. ఏ విధంగా చేశారు? ఆయనను గౌరవించారా లేదా? గౌరవిస్తూనే, నువ్వు ఏమన్నా చేసుకో పిలాతో, మేమైతే యేసయ్య బాడీ తీసుకుపోతాం అనలేదు. ఆయనను గౌరవిస్తూ వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మరి వచ్చారు. ఈరోజు నాకు తెలియదు దాని తర్వాత ఏమైందో వాక్యంలో లేదు. వారు బహుశా సన్హెద్రియన్లో వారి యొక్క సభ్యతను కోల్పోయారేమో, ఆస్తి నష్టం జరిగిందేమో, వారిపైన నిందలు వచ్చాయేమో, బహుశా వాళ్ళను కూడా చంపేశారేమో, మనకు తెలియదు. ఏ విధంగా ఆ పరిణామాలు ఏందో మనకు తెలియదు. కానీ వారు మాత్రం ఏం చేస్తారు? వారి విశ్వాసాన్ని ఆ విధంగా బహిరంగంగా కనపరిచారు. సో ఈరోజు ఏమంటున్నాడంటే, ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు, మనం కూడా ఏం చేయాలంట? మనుషుల ఎదుట మనము ఒప్పుకోవాలంట. భయపడకుండా మనము ఒప్పుకోవాలి. ఆ భయాన్ని మనము ఎదిరించాలా, తెగించాలా. కాబట్టి అటువంటి విశ్వాసం ఈరోజు నీకు నాకున్నదా? కాబట్టి ఈరోజు దేవుడు మనకు కొన్ని ప్రశ్నలు ఎడుస్తున్నాడు. మనం ఇంకనూ రహస్యంగానే విశ్వసిస్తున్నట్టు మన వ్యవహారము, మన క్రైస్తవ జీవితం ఉందా? నిజంగా బహిరంగంగా మనము విశ్వాసాన్ని కనపరుస్తున్నామా? మన విశ్వాసం కేవలము ఇటువంటి మందిరాలకు వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడే పరిమితమై ఉందా? మన విశ్వాసాన్ని మనము బయట కూడా కనపరుస్తున్నామా? రెండో ప్రశ్న, మన విశ్వాసం మనకి ఇంపార్టెంటా, లేకపోతే మన రెప్యుటేషన్, అంటే మనకున్న రెప్యుటేషను, మనల్ని అందరూ మంచి చూడాలా, మన ప్రజల మెప్పు కొరకు మనము జీవిస్తున్నామా? అదో ప్రశ్న తీసుకుందాం. మన విశ్వాసం మనకు ఇంపార్టెంటా, లేకపోతే మన కంఫర్ట్ మనకి ఇంపార్టెంటా? ఈరోజు ఈ యొక్క ప్రశ్న మనం వేసుకుందాం. ఇంకో ప్రశ్న వేసుకుందాం, మనకు విశ్వాసం అనేది ఇంపార్టెంటా, లేకపోతే మన స్నేహితులు మనకు ఇంపార్టెంటా? మన విశ్వాసం ఇంపార్టెంటా, మన ఉద్యోగాలు మనకు ఇంపార్టెంటా అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. అంటే ఎప్పుడైతే దేవుని కొరకు జీవించాల్సి వస్తుందంటే యేసయ్య కంటే మించిన ఏది మన జీవితంలో ఉండకూడదు. కాబట్టి ఈ మాటల ద్వారా మనం బలం పొందుకొని యేసయ్య కొరకు మనం జీవిస్తాం. మరి మీకు సమయం ఉన్నప్పుడు 2 తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం కూడా చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24 వచనాలు కూడా చదవండి. అక్కడ కూడా దేవుడు మనల్ని కోరుతుంది ఏంటంటే బహిరంగంగా మన విశ్వాసాన్ని కనపరచాలని. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. సరే, ఈ సమయంలో మనం అందరం లేచి నిలబడి దేవుని కొరకు తీసుకొచ్చిన కానుకలు మనం దేవునికి సమర్పించుకుందాం.